ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఆధార్ డిబిటీ లింకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇకపోతే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఏదైనా ఫండ్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, లేదనుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా స్కీమ్కి సంబంధించిన డబ్బులు కావచ్చు, మనకు రావాలంటే కంపల్సరీగా మనకు ఆధార్ సీడింగ్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే బ్యాంక్ టు ఆధార్ సీడింగ్ ఉంటేనే మనకు డబ్బులు గవర్నమెంట్ నుంచి ఏ బ్యాంకులో పడాలి ఏం కదా అనేది ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ డిబిటీ లింకింగ్ని మన ఆధార్ కార్డ్తో ఈ బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా లింకప్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఉన్నట్లయితే మన ఏ బ్యాంక్ ఉందనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఇన్ కేస్ మీరు వేరే బ్యాంక్ చేంజ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ కార్డ్కి డిబిటీ లింకింగ్ ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డిబిటీ అంటే ఏ బ్యాంక్ లింకప్ ఉందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే SSUP అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ మీకు ఇక్కడనే పైననే వచ్చేస్తుంది అన్నమాట. ఆధార్కి సంబంధించింది. సింపుల్గా మీరు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో మనం జస్ట్ మన యొక్క ఆధార్ కార్డ్తో చిన్న క్యాప్చా కోడ్ని ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా చిన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనము చెకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు వన్స్ ఆధార్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకొని మీ ఏ బ్యాంక్ లింకప్ ఉందో లేదో ఇన్ కేస్ లేనట్లయితే లేదని చెప్పేస్తుంది. మన ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఉందని మనకు చెప్పేస్తుంది అనమాట. అది కూడా ఎప్పుడు లింక్ అయిందో కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను చెకప్ అయితే చేసుకుంటాను. ఆధార్ కార్డ్ నంబర్ వేసుకొని దీంతో పాటుగా క్యాప్చా కోడ్ వేసుకొని ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్తో పాటుగా మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకొని సింపుల్గా లాగిన్ విత్ ఓటీపీ అయినా క్లిక్ అయితే చేసుకోండి. ఇలా మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో మీరు ఎంటర్ చేసుకొని సింపుల్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా లాగిన్ అవుతామో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సంబంధించిన ఆధార్ ఏ బ్యాంక్తో లింకప్ అయి ఉందో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నాకు ఓటీపీ రావడం జరిగింది. సింపుల్ నేను ఇక్కడ నుంచి లాగిన్ అయితే అవుతున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మనం లాగిన్ అయిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మన యొక్క ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్తో సీడింగ్ ఉందనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు లోడ్ అవుతుంది అనమాట. కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మీకు చూస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి టోటల్గా మనకు ఇక్కడ మనం చూసే ప్రాసెస్ మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. మీరు బ్యాంక్కి సంబంధించిన సీడింగ్ స్టేటస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకప్ అయితే చేసుకోండి. డ్రాఫ్ట్ మాత్రమే మీకు సంబంధించిన ఏ నెంబర్ యాడ్ చేసుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ వస్తాయి అనేది నేను చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు. ఇలా మనకు ఆధార్ స్టేటస్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే కనిపిస్తుంది అనమాట. ఏ బ్యాంక్ లింకప్ అయి ఉంది, పైగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లింకప్ అయి ఉంది అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. వన్స్ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు మార్చుకోవాలనుకున్నా, లేదనుకుంటే మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా సింపుల్గా మీరు మళ్ళీ క్రోమ్ను ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే NPCIని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేయగానే మీకు స్టార్టింగ్ వన్ వెబ్సైట్ ఇక్కడనే వస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కన్జ్యూమర్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు UPI కంప్లైంట్ పేరు కావచ్చు, ఇలా మనకు 5 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు కింద మీకు ఒక ఆప్షన్ చూసుకోవచ్చు, భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ ఆప్షన్. సింపుల్గా దీనిపైన వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుందన్నమాట. ఇందులో మనకు సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటుగా మీరు ప్రజెంట్ సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నారా, డిసీడింగ్ చేసుకోవాలనుకుంటున్నారా, అంటే తీసేయాలనుకుంటున్నారా, లేదంటే సీడింగ్ చేసుకోవాలని అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే బ్యాంక్లో ఉంటుందో ఆ బ్యాంక్ని మీరు డైరెక్ట్ టైప్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు చాలా రకాల బ్యాంక్స్ అయితే ఉంటాయి. ఆ బ్యాంక్ని మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. డ్రాఫ్టర్ కింద మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు లింకప్ ఉంది. అయినప్పటికీ మీరు ఎలా
ఎలా లింక్ చేసుకోవాలో మీకు చూసుకోవచ్చు. మీరు కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ క్లిక్ అనేది చేసుకోండి. సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ నుంచి మనం అగ్రి చేసిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినది మనకు ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని సింపుల్గా మీరు దీంట్లో ఎంటర్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎంటర్ చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే విత్ ఇన్ 2 to 3 అవర్స్లో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో లింకప్ కావడం జరుగుతుంది అనమాట. సింపుల్గా మీరు ఏ బ్యాంక్నైనా సరే మీకు ఏదైనా ఫండ్స్ కావాలన్నా దీనికి మనకు 7 minutes టైం అయితే ఉంటుంది అనమాట. మోర్ దెన్ మనకు 9 minutes టైం అయితే ఉంటుంది. ఈ టైంలోపు మాత్రం కంపల్సరీగా మనకు సంబంధించిన ఏ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్కి మనము ఆధార్తో లింకప్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఇలాంటి స్కాలర్షిప్ రావాలన్నా, లేదనుకుంటే ఉపాధి హామీ డబ్బులు పడాలన్నా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏ డబ్బులు రావాలన్నా, PM కిసాన్ కావచ్చు, ఏదైనా సరే సింపుల్గా ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని మీకు ఆ అకౌంట్లోనే పడడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.